ఇంజనీరింగ్ పూర్తి చేసిన పీయూష్ నోట్ల రద్దు ప్రభావంతో ఉద్యోగం కోల్పోయాడు. దాంతో డ్రగ్స్ పై దృష్టి పెట్టాడు. ఇంటర్నెట్ తో పాటు స్థానికంగా లభించే కెమికల్స్ తో LSDని పోలి ఉండే విధంగా మత్తు పదార్థాలు తయారు చేసి విక్రయించడం ప్రారంభించాడు. డ్రగ్స్ తయారీ కోసం వయాగ్రా, యాంటీ డిప్రెషన్ మందులు, కెఫెన్, నిద్ర మాత్రలను ఉపయోగించేవాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మారేడుపల్లిలో అతడు నివాసముంటున్న ఇంటిపై దాడి చేసి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో పీయూష్ నుంచి భారీ మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 80 LSD బ్లాక్స్, కెనెగ్రా టాబ్లెట్స్ తో పాటు ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ, బ్రిటన్ నుంచి మత్తు పదార్థాలు తెప్పించుకున్నట్లుగా చెబుతున్నారు పోలీసులు. పీయూష్ కుటుంబం పంజాబ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయింది. తండ్రి BHELలో రిటైర్డ్ అయ్యారు. పీయూష్ గతంలో స్ట్రక్చరల్ ఇంజనీర్ గా పనిచేసేవారు. డ్రగ్స్ వ్యవహారంపై మరింత విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు పోలీసులు.